అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మంచి మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. అలాగే నేను మొన్నక సామెత చెప్పానండి, డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందట. అలా కొడితే ఏమవుద్దంటే తొడ మెడ వేరైపోయి జాయింట్ల లెక్కలో కవర్లు వేసి అమ్మేయాల్సి వస్తుంది. సేమ్ వైసీపీ వాళ్ళకి ఒరే బాబు కొంచెం జాగ్రత్తగా ఉండండిరా, కొంచెం సైలెంట్గా ఉండండిరా అని చిలక్క చెప్పినట్టు చెప్పుకొస్తున్నామండి మేము. అబ్బాబే మా రెండు మాకు ఇచ్చేస్తే తప్ప మా ఒంటుకున్న నూగు, మా ఒంటుకున్న దురద తగ్గదండి, మా రెండు మాకు పడాల్సిందే అంటే ఎవడు మాత్రం ఏం చేయగలుగుతారండి? పడుకున్న గుర్రాన్ని లేపు దండించుకోవడం అనేది ఇంకో సామెత ఉంది. పడుకున్న సింహాన్ని గోకి పంజాయిసిరి చాచిపెట్టి కొట్టించుకోవడం అనేది మరో సామెత. ఈ సామెతలన్నీ సదరు వైసీపీ పార్టీకి ఉపయోగపడతాయండి, వాళ్ళకే చెల్లుతాయి ఈ సామెతలన్నీ కూడా. ఎందుకు చెప్తున్నాను నేనంటే, వైసీపీ హయాంలో చాలా నేరాలు, ఘోరాలు, దౌర్జన్యాలు, మహిళల్ని కిడ్నాప్ చేయడాలు, లైంగిక వేధింపులు, మొన్న జైత్వాని కేసు కూడా చూసాం మనం. ఇలాంటివన్నీ బయటపడిపోతున్నాయి. బయటపడుతున్నప్పుడు ప్రభుత్వం కొంచెం ఆచితూచి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు కొంచెం డిగ్నిఫైడ్ మ్యాన్ కదా, డిగ్నిఫైడ్ మ్యాన్ కాబట్టి సరే మరీ అంత ఫోర్స్గా వద్దులే, కొంచెం నెమ్మదిగా వెళ్ళండి, మరీ తీవ్రమైన నేరం ఉంటే కొంచెం చర్యలు తీసుకోండి, లేదంటే మనం ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాం అనుకుంటారని కొంచెం డీసెంట్గా వెళ్తూ ఉంటే, అబ్బాబే మాకు అలా కాదండి, మాకు వీపులు వాసిపోయిలా కొట్టకపోతే మాకు ఒంటుకున్న నువ్వు చల్లారదండి అని రెచ్చిపోతున్నారండి వైసీపీ వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్పానంటే అండి, మొన్న జైత్వాని కేసు ఫుల్ హాట్ టాపిక్, రాష్ట్రం అంతా, దేశం అంతా, ఈవెన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో, అలాగే మహారాష్ట్ర అమ్మాయి కాబట్టి దేశం అంతా హాట్ టాపిక్ అది. ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని తీసుకెళ్ళి ఇలా బంధించారట, నిర్బంధించారట పోలీసులు, ఐపీఎస్ ఆఫీసర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, దీంట్లో ముఖ్యమంత్రి హ్యాండ్ ఉందట అని మొత్తం దేశం అంతా రచ్చ అయిపోతుంది. సరిగ్గా ఇంక అందరినీ బొక్కలో తోసేస్తారు అన్న టైంలో దురదృష్టవశాత్తు, అంటే ఈ రాష్ట్రానికి దురదృష్టం, వైసీపీ వాళ్ళకి మాత్రం అదృష్టం, వరదలు వచ్చాయి. వరదలు రాగానే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అధికార యంత్రాంగం అంతా ఈ గొడవ, ఈ బ్యాచ్ని, నేరస్తులందరినీ కాసేపు పక్క నుంచి అర్జెంటుగా మన ప్రజలను కాపాడుకోవాలని చెప్పి తక్షణ సహాయ చర్యల్లోకి దిగిపోయారు. 1, 2, 3 రోజులు కంటిన్యూగా సహాయ చర్యల్లో ఉంటే వీళ్ళు పోన్లేరా బాబు మమ్మల్ని బొక్కలేసేయకుండా కొంచెం మమ్మల్ని వదిలేశారు, జాగ్రత్తగా ఒక ఈ 4-5 రోజులన్నా లేకపోతే ఈ 10 రోజులన్నా కొంచెం పిల్లలతో గడుపుదాం, కొంచెం కుటుంబంతో ఇచ్చేద్దాం, ఎందుకంటే తర్వాత వాళ్ళు మళ్ళీ వరదలు చల్లారే అంటే మళ్ళీ వచ్చి అలాగా మమ్మల్ని తోహేస్తారు లోపలికి అనేది లేదు. బయట వదిలేరు కదా అని ఇంక రెచ్చిపోయి, అదేంటది గుడ్ల వల్లేరు, అక్కడ విషయం ఉందో లేదో ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ లేకపోయినా గుడ్ల వల్లేరు ఘటనలు ఏదో జరిగిపోయింది. ఆడపిల్లల్ని వీడియోలు తీసేస్తున్నారనేది అదొక పక్క నుంచి. ఇంకో పక్కన వరదల్లో, ఏమంటే వరదల్లో కూడా వీళ్ళు పేటీఎం కార్యకర్తలను పెట్టి మాకు సహాయం అందలేదు, మాకు గవర్నమెంట్ అది చేయలేదు ఇది చేయలేదని తప్పుడు వీడియోలు రికార్డ్ చేసి పంపిస్తున్నారు. మరి మంటదండి వీళ్ళని ఇలా ఖాళీ వదిలేస్తే ఈ ఎదవలకి ఇది ఒకటి వచ్చు కదా, వీళ్ళ తప్పేం లేదు, వాళ్ళకి తప్పుడు ప్రచారం మాత్రం వచ్చు. వాళ్ళని ఖాళీ వదిలేస్తే ఖచ్చితంగా తప్పుడు ప్రచారమే చేస్తారు. ఎందుకంటే బస్సు రోడ్డు మీద ఉండాలండి, ట్రైన్ పట్టాల మీద ఉండాలి, ఫ్లైట్ రన్వే మీద ఉండాలి, నేరస్తులు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. వైసీపీలో నేరస్తులు వీళ్ళందరూ జైల్లో ఉండాలి, కానీ బయట ఉండాలి ఏం చేస్తారు? నేరలే చేస్తారు. అందుకని ఇక మండినట్టుందండి. ఒకటే ఒక దెబ్బ పాట్మంది మాజీ ఎంపీ నందిగాం సురేష్ కథం వెళ్ళిపోతున్నాడు జైల్లోకి. ఈ తర్వాత జైత్వాని కేసులో ఇక ఒక సెక్టర్ మొత్తం గవర్నమెంట్ అంతా ఇప్పుడు వరద బాధితుల విషయంలో ఉంది, కానీ నారా లోకేష్ గారి హయాంలో ఒక డిపార్ట్మెంట్ వీళ్ళ మీద పనిచేయాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ సజ్జలని, ఆ నెక్స్ట్ ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ లోపల దోసేట్టు మొదలెడితే ఈ తప్పుడు ప్రచారాలు అవుతాయండి. లేకపోతే ఇప్పుడు అక్కడ బాధితులకు సహాయం అందించడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ సహాయం అందినలతో ఓకే మేము బాగానే ఉన్నాం, మాకు సహాయం అందుతుంది, మమ్మల్ని గవర్నమెంట్ బాగానే చూస్తుందని వాళ్ళతో మాట్లాడించాల్సిన అవసరం క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. సహాయం చేయనివ్వకుండా ఈ తప్పుడు ప్రచారం చేయడం వల్ల, లేదు ఇక్కడ నిజాలు ఎలా ఉన్నాయి, రాష్ట్ర ప్రజలు ఎవరు ఆందోళన పడకండి, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అరే విజయవాడలో ఏమవుతుందో, మన అన్నదమ్ములు ఏ పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళకి అన్నం అందుతుందో లేదో, వాళ్ళకి మంచినీళ్ళు అందుతున్నాయో లేదో అని ఆందోళనలో ఉన్నారు. ఆందోళనలో ఉన్నప్పుడు ఈ ఎదవలు, ఈ పేటీఎం గాళ్ళు వచ్చి మాకు అందట్లేదండి, మాకు అది అందట్లేదండి, మేము చచ్చిపోయేలాగా ఉన్నామండి, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుంటే ఆంధ్ర ప్రజలందరూ ఆందోళన పడతారు. ఇప్పుడేమి జగన్ మాటలేని, జగన్ ఓట్లు వేయడానికి ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు, కానీ బాధపడతారు ప్రజలు. ఆ బాధ కూడా పడకుండా మళ్ళీ ఆ వాస్తవాలన్నింటినీ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు తీసి మళ్ళీ బయటికి ప్రమోట్ చేయాల్సి వస్తుంది. అందుకని కొట్టారండి దెబ్బ నందిగాం సురేష్. పాపం అతను నందిగాం సురేష్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు అతను రాజధాని ప్రాంతానికి చెందిన ఉద్దండ రాజపురం ఏదో సంథింగ్ ఒక గ్రామానికి చెందినోడు.
అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తి నందిగం సురేష్. అమరావతి రాజధాని అయితే డైరెక్ట్గా లబ్ధి పొందేది వీళ్లే, నందిగం సురేష్ కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ వాళ్ళకే డైరెక్ట్ లబ్ధి. అయినా కూడా రాజధాని మాకు వద్దు అని చెప్పి, 3 రాజధానులే ముద్దు, ఇక్కడ రాజధాని వద్దు అని చెప్పి శిబిరాలు వేయించాడు నందిగం సురేష్. ఇంక అంతకన్నా దిగజారుడుదనానికి పరాకాష్ఠ మరొకటి ఉండదండి. నా ఏరియాకి రాజధాని వస్తుందంటే రాజధాని ఎవరైనా చేయనివ్వండి, మా నాయకుడు చేయనివ్వండి, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఎవరు చేసినా, అరే మా ఏరియాకి రాజధాని వస్తుందంటే మా వాళ్ళందరూ భూముల వాల్యూలు పెరుగుతాయి, ఇక్కడ ఆదాయం పెరుగుతుంది, ఇండస్ట్రీలు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆనందపడతాడు ఎవడన్నా అయితే. కానీ పాపం నందిగం సురేష్ ఎంత కట్టుబానిస అంటే జగన్ రెడ్డికి, బాబు నందిగం సురేష్ నీ ఏరియాకి రాజధాని వద్దని చెప్పి నువ్వే నిరాదీక్ష చేయి, లేదు నీ ఏరియాకి ఉద్యోగాలు వద్దు, నీ ఏరియాకి డెవలప్మెంట్ వద్దు, నీ ఏరియా రేట్లు పెరగొద్దని నువ్వే నిరాదీక్షలు చేయి, శిబిరాలు వేయంటే వేసాడు. ఏదో హలో బ్రదర్ సినిమాలో చెప్పినట్టు నీ జుట్టు నువ్వే చెరిపేసుకో, నీ బట్టలు నువ్వే చింపేసుకో, నువ్వు రేపు అయిపోయి పో అంటాడు. సేమ్ అలాగే పాపం జగన్ రెడ్డి ఏది చెప్తే చేశాడు. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేయడంతో ఇక ఊరుకుంటారండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి అంటే మీకు తెలుసో లేదో, అది తెలుగుదేశం పార్టీ మీద హత్యాయత్నం అండి. ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారి మీద, ఒక లోకేష్ గారి మీద, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారి మీద హత్యాయత్నం చేయడం, ఇండివిజువల్ వ్యక్తుల మీద హత్యాయత్నం చేయడం అవుద్ది. కానీ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అంటే ఆ పార్టీలో ఇప్పటికి 40 లక్షలు 50 లక్షల మంది సభ్యత్వం ఉంది, 50 లక్షల మంది మీద హత్యాయత్నం. అది అంటే పార్టీని చంపేద్దాం. ఇప్పుడు అక్కడక్కడ దాడులు చేస్తూ ఉంటే అందరికీ భయం కలగదు. డైరెక్ట్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ భయపడతారు. బాబోయ్ మెయిన్ కార్యాలయం మీద దాడి చేశారంటే ఇంకా మేమెంత, మేము కూడా మమ్మల్ని కూడా చంపేస్తారేమో, అయితే ఈ మొత్తం తెలుగుదేశం పార్టీ నేలమట్టం అయిపోతున్నట్టుంది, ఇంక ఈ పార్టీయే ఉండదేమో, ఎందుకంటే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తారంటే ఇంక అయిపోయిందని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా హోప్స్ వదిలేసి భయపడిపోయి వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోతారు అనేది వాళ్ళ ప్లాన్. పార్టీని మొత్తం సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ కార్యాలయం మీద, ఇది హెడ్ ఆఫీస్ మీద దాడి చేశారండి. అదేమి చిన్న చితగా కోపంలో వెళ్ళి చేసిన దాడి కాదు, పార్టీని సర్వనాశనం చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద జరిగిన హత్యాయత్నం. అదేం చిన్న నేరం కాదండి. కాబట్టి పాపం మనోడు ఆ కేసులో కూడా జగన్ రెడ్డి అన్నాడు, ఎల్లు దాడి చేసేయండి, దేవినేని అవినాష్ నువ్వు లేళ్ళ అప్పిరెడ్డి ఇంకా మనోళ్ళు ఉన్నారు కదా, వెళ్ళి కొట్టండి అంతే కార్యాలయాన్ని అన్నారు. కొట్టించారు. కొట్టించిన తర్వాత ఇప్పుడు ఏంటబ్బా పరిస్థితి అని కట్ చేస్తే జగనన్న అమెరికా వెళ్ళిపోవడానికో లండన్ వెళ్ళిపోవడానికో పర్మిషన్ తీసుకున్నాడు కోర్టు నుంచి. రేపు ఎల్లుండి ఫ్యామిలీతో జంపు. ఈలోపు వీళ్ళందరూ కూడా జైల్లో చెప్పుకోడు, జైల్లో పప్పు సాంబారు, వారానికి ఒకసారి మటను చికెను, ఈలోపు వీళ్ళ మెనూ ఇది. వీళ్ళు జైల్లో ఈ మెనూ తింటున్న ఈ సమయంలోనే జగన్ రెడ్డి లండన్లో టాప్ 5 స్టార్ కానీ 7 స్టార్ హోటల్లో కూర్చుని హ్యాపీగా పిజ్జాలు బర్గర్లు తింటా ఉంటాడు. నాయకుడికి నాశనకారికి అదే తేడా, లీడర్కి లోఫర్కి అదే తేడా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్ ఉన్నారు ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారని. ఆయన ఒక్క మాట చెప్తే వరద బాధితులకు సాయం చేయడానికి వందలాది మంది తరలించడానికి రెడీగా ఉన్నారు కేడర్ అంతా. కానీ కేడర్ను పంపించలేదని అక్కడికి లీడర్ వెళ్ళాడు. లీడర్ వెళ్ళి లీడర్ ఆ నీటిలో దిగి, లీడర్ ప్రొక్లైనర్లు ఎక్కి, లేకపోతే పడవలు ఎక్కి డైరెక్ట్ లీడర్ తిరుగుతున్నాడు. అంటే లీడర్ అంటే దారి మార్గం చేసేవాడండి, అంటే దారి చూపుతాడు అనమాట. ఇక్కడ లీడరు జగన్ రెడ్డి అనే లీడరు ఇతను కేడర్ నెగదొస్తాడు. ఇప్పుడు నిజంగానే తెలుగుదేశం పార్టీ మీద ఆ కార్యాలయం మీద దాడి చేసేసి తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతే ఎవరికి లాభం అండి? జగన్కే లాభం. అయితే ఆ పని ఎవరు చేయించారు? జగనే చేయించాడు. మరి జగన్ చేయించడం ఎందుకు? జగనే చేయొచ్చు కదా. జగనే ముందు నిలబడి ఆ రోజున ఆ కొట్టని టీడీపీ కార్యాలయాన్ని కొట్టించవచ్చు కదా. అక్కడ ఉండడు ముందు, ఇక్కడ వెనకాల ఉంటాడు జగన్. ఇక్కడ లీడరు వెనకాల ఉండి ముందు ఎగదొస్తాడు. తెలుగుదేశం పార్టీలో లీడర్ ఏమో ముందు ఉండి మంచి పనులు చేసుకుంటూ వెళ్ళి వెనకాల క్యాడర్కి దిశానిర్దేశం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరికి అది తేడా. తోస్తారు మనోళ్ళు లోపలికి, వేళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అయితే పాపం నందిగం సురేష్ అయితే భయంలోనే ఉన్నాడు. చాలా రోజుల నుంచి అతను బయటికి రాలేదు, ప్రెస్ మీట్లు ఏం పెట్టలేదు, తెలుగుదేశం పార్టీని ఇంకొకళ్ళు నోరు పారేసుకోలేదు. ఎందుకంటే వాస్తవంలోకి వచ్చాడు నందిగం సురేష్. విషయం అర్థమైపోయింది, రియాలిటీ తెలిసిపోయింది. అమ్మనేమో బుక్ అయిపోయాను, నేను నమ్మాల్సిన వాడిని నమ్మకుండా నమ్మకోండి నేను నమ్మాను. నమ్మిన దానికి ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పి మనోడు సైలెంట్గానే ఉన్నాడు. సైలెంట్గా ఉండి ఎప్పుడైతే వీళ్ళు ఆల్రెడీ కోర్టులో వేశారండి, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, మేము జస్ట్ చేతులు దొరదక్కి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి వెళ్ళాం తప్ప మేము అంత మించి ఏం చేయలేదని వేశారు. వేస్తే హైకోర్టు కొట్టేసిందండి.
అరే లేదురా బాబు, మీకు బెయిల్ ఇచ్చే నేరం కాదు మీరు చేస్తా, కుదరదు అన్న వెంటనే ఎవడో కాడే చట్టాపట్టాలు అయిపోయారండి. పాపం నందిగాం సురేష్ ఇక్కడి నుంచి పారిపోయాడట. ఉద్దండరాజపురం ఏదో గ్రామం అవుతుంది, ఇక్కడి నుంచి అతను పాపం పారిపోయాడు, కుటుంబాన్ని తీసుకుని పారిపోయాడట. పారిపోయి హైదరాబాదులో మియాపూర్లో ఎక్కడో ఒక ఫామ్ హౌస్ ఉంటే ఫామ్ హౌస్లో దాక్కున్నాడటండి. ఫామ్ హౌస్లో దాక్కుంటే పోలీసులు పట్టుకోవాలని మరి డిసైడ్ అయితే దేవుని కూడా పట్టుకుంటారు వాళ్ళు. పట్టేస్తే పాపం అక్కడి నుంచి మరో చోటుకు పారిపోయాడట. ఎలాగైతేనే పట్టుకున్నారు. ఇప్పుడు అది నేరం చేసే ముందే ఉండాలి. నందిగం సురేష్ గారు నేరం చేసే ముందు ఒక నేరస్తుడి కంట్రోల్లో మీరు పనిచేసి, నేరస్తుడి నాయకత్వంలో మీరు పనిచేసి, అతను చెప్పిందల్లా గుడ్డిగా మీరు ఫాలో అయ్యి, ఈరోజు మీ వెనకాల ఆ రాజధాని ప్రాంతం వాళ్ళు ఎవరైనా వస్తారా? కనీసం 10 మంది వస్తారు మీ గురించి. రాజధాని ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు ఎవరో ఇప్పుడు ఒకవేళ వైజాగ్లో ఒకడు ఉన్నాడు, ఆ వైజాగ్లో ఉన్నవాడు అమరావతికి ఇచ్చేస్తారు రాజధాని మాకు ఇవ్వరా, కాబట్టి మాకు కూడా కావాలనే అక్కడ ఎవడో ఒకడు అరిచాడంటే అర్థం ఉంది. లేదా కర్నూలులో ఎవడో ఒకడు ఉండి ఆడ అరిచాడంటే అర్థం ఉంది. నువ్వు రాజధాని ప్రాంతంలో ఉండి రాజధాని ప్రాంతం కూడా అయి ఉండి రాజధాని నాశనం చేద్దాం అనుకున్నావు. నీ వెనకాల ఎవడన్నా ఒక్కడన్నా వస్తాడు ఈవేళ? ఒక్కడన్నా నీ వెనకాల నిలబడతాడా? నువ్వు ఉన్న కొమ్మని నరికేసుకున్నావు. నందిగం సురేష్ నరికేసుకున్నావు. నువ్వు చేసిన నేరాలు నువ్వు అంటే సరిదిద్దుకోలేని నేరాలు చేస్తావు. నువ్వు జగన్ రెడ్డి ఇచ్చిన డైరెక్షన్లో వేస్తారు లోపల. ఇప్పుడు ఎవడు దిక్కు నీకు? ఖచ్చితంగా చట్ట ప్రకారం నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. అక్కడ అన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిపోయి ఎవడెవడు చేశాడు ఏం చేశాడో. జనరల్గా ఎవడో రౌడీలు గోండాలు ఉంటారండి, వాళ్ళు చెప్పావు 10 మందిని తీసారే మీకు అది ఎత్తాను వెళ్ళి మర్డర్ చేసేయండి, లేకపోతే మీరు ఇళ్ళల్లో దాడి చేసేయండి, వెళ్తే మీరు జైలు చేసి వచ్చేయండి అని రౌడీలు ఉపయోగించుకుంటారు. అలాగా పెద్ద పెద్ద గోండాలు. ఆ వెళ్ళేవాళ్ళు కూడా పాపం ఏ గంజాయి కాసిపోడో లేకపోతే ఇంకో సారా కాసిపోడో వెళ్తారు గొడవలకి. కానీ ఒక ఎంపీవి ఆ ల్యాల్ ఆపరేట్ అనేవాడేమో ఒక ఎమ్మెల్సీ, దేవినేని అవినాష్ అనే వ్యక్తి ఏమో అతనేదో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. మీకేం పోయే కాలం నాకు అర్థం కాదు ఇలాంటి నేరాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడానికి. ఆ జోకర్ రమేష్ గారికి కూడా బెయిల్ నిరాకరించారట. పెద్ద పోటుగాళ్ళకి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి. ఆ పోటుగాడు కూడా బెయిల్ నిరాకరించి ఆడే వెళ్ళిపోతాడు బక్కులకి. కంగారు పడద్దు. నందిగం సురేష్ గారు మీ పక్కన ఒక బ్యారక్ ఉంటే సెల్ ఉంటే ఖాళీ ఉంచుకోండి. మీ పక్కకి ఆడొచ్చేస్తాడు. ఆడు కొడుకు ఆల్రెడీ వెళ్ళాడు, తర్వాత ఈడొచ్చేస్తాడు. చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుందరు. కానీ మీరందరూ కలిసి జగన్ మీద చాడీలు చెప్పుకుందరు. కానీ ఎమ్మ ఎలా చేశాడు రా బాబు, వాడు చెప్పిన దాని మీద ఎలా చేసాం, మనం ఈరోజు ఎలాగైపోయాం, అటు చక్కగా లండన్ వెళ్ళిపోయాడు. కంగారు పడద్దు. మీ వెనకాతలే సజ్జల రెడ్డి కూడా వచ్చేస్తాడు జైత్వాని కేసులో. మీరు గవర్నమెంట్ ఒక సేవా కార్యక్రమాలు ఉంటే గవర్నమెంట్ని డిస్టర్బ్ చేశారు. మీరు గవర్నమెంట్ పనికి ఆటంకం కలిగించారు. పక్కా నేరస్తులు మీరు. ఇప్పుడు గవర్నమెంట్ మీ వైపు చూసింది. ఇప్పుడు చూడండి మీరు ఎక్కడ ఉంటారో. పాపం ఇదిగో చూడండి ఇక్కడ ఎంత బాధపడుతున్నారు వీళ్ళు. వైసీపీ అఫీషియల్లో పెట్టారండి. వరద విపత్తులోనూ కూటమి ప్రభుత్వం బురద రాజకీయం. మాజీ ఎంపీ దళిత నాయకుడు, మళ్ళీ దళిత నాయకుడు ఒకటి ఇక్కడ. నందిగం సురేష్ని అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు. విజయవాడలో వరద బాధితుల ఆహాకారాలు పట్టించుకోకుండా కక్ష సాధింపు రాజకీయాలకి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారటండి. వరద విలయతాండవం చేసిన సింగనగర్లో బాధితులకు నిన్నటి వరకు సాయం చేసిన విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా వేసారటండి. ఈ క్లిష్ట సమయంలో వరద బాధితులకు సాయంగా ఉండాల్సిన పోలీసుల్ని ఇలా నీ స్వార్థ రాజకీయ చాలా అవుతుందిరా వీళ్ళు అసలు చెప్తే. నిజంగానే ఈ కేసులు మిమ్మల్ని అరెస్ట్ చేయబోతుర్రా. మీరు నిజంగానే వరద బాధితులకు సాయం చేస్తేనే, సాయం చేయకుండా అక్కడ ప్రభుత్వమే బురద జల్లడానికి, ప్రభుత్వం మీద లేని దాన్ని క్రియేట్ చేయడానికి మీ పేటీఎం కార్యకర్తలను పెట్టి మీ పేటీఎం ఛానల్ని పంపించి మీరు ఆ బురద రాజకీయం చేయకపోతే పాపం ఇవాళ నందిగం సురేష్ ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో ఈ మేయర్ గారు భర్త ఇద్దరు చక్కగా కుటుంబంతో ఉందిరా. మీరు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల ఇద్దరు ఒక్కలకి వెళ్ళిపోయారు. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది క్యూ కట్టేస్తారు ఈసారి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి నిన్న కోపం వచ్చింది ఆయనకి. ఆయనలో మన కోపం చూడలేం ఎప్పుడో. కానీ ఆయన చాలా సీరియస్ అయ్యాడు. ఏంటి ఇంత ఇలా జరుగుతుంటే ఈ తప్పుడు ప్రచారాలు ఏంటి? ఆ బోట్లు వెళ్ళి ఈ సమయంలోనే వైసీపీ రంగులు వేసి ఉన్న బోట్లు వెళ్ళి అక్కడ ఆ బ్యారేజ్ని కుదటం ఏంటి? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళని ఎలా వదిలేస్తే మనం ఏదో చూసి చూడనట్టు వదిలేస్తే అప్పుడు ఎలాగైతే వివేకానంద రెడ్డి గారి కేసును ఉపయోగించుకుని ఎలా గెలిచేయడానికి ట్రై చేశారో ఇప్పుడు కూడా వీళ్ళు ఇదే చేస్తారో. బాబు మీ పని మీరు చేసుకెళ్ళండి అని ఒక టీమును ఇచ్చారంతే. సహాయ కార్యక్రమాలు అలాగే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు. ఎవరికి అందాల్సింది వాళ్ళకి అందుతూనే జస్ట్ ఒక టీం వెళ్ళి తోసేయడం మొదలెట్టింది లోపల. ఇప్పుడు ఏడుతున్నారు. వరదలను వదిలేసి మా మీద పడిపోయాడండి చంద్రబాబు నాయుడు గారు. అసలు వరదలను వదిలి మీ మీద పడేలా చేసుకున్నాడు ఎవడరా? ఎవడో మీరేగా చేసుకున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ వేసేస్తారండి. ఇంక ఒకళ్ళు లోపలేస్తారు. ఎందుకంటే వీళ్ళని బయట ఉంచితే వీళ్ళు చేస్తాను ఈ తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాజకీయాలు
ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రజలను కూడా తప్పుదారి పట్టించేలాగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని ముందు అదే చేయాలండి. నేను ఇందాక చెప్పినట్టు బస్సు రోడ్డు మీద ఉండాలి, ట్రైన్ పట్టాల మీద ఉండాలి, నేరస్తులు జైల్లోనే ఉండాలి. ఏది ట్రైన్ వెళ్ళి రోడ్డు మీద ఉన్నా, బస్సు వచ్చి పట్టాల మీద ఉన్నా యాక్సిడెంట్లు అయిపోతాయి. కాబట్టి ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలండి. ఈ వైసీపీలో ఉన్న నేరస్తులు ఎవరైతే ఉన్నారో, తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు, మార్ఫింగ్లు చేసేవాళ్ళు, ఎడిటింగ్లు చేసే పేటీఎం వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించేసి అవసరమైతే జైళ్ళ శాఖకి ఒక 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు బడ్జెట్ ఎక్స్ట్రా కేటాయించైనా సరే వీళ్ళందరినీ లోపల పెడితేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మహాసేన మీడియా నుంచి కూడా సూచిస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.